కేసీఆర్ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణన్. ప్రజా సమస్యలు, రైతు సమస్యలపై ప్రజాక్షేత్రంలో చర్చించాలి తప్ప అసెంబ్లీలో కాదన్నారు. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టర్ రిలీజ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రానున్న రోజుల్లో కవ్వంపల్లి సత్యనారాయణకు మానకొండూరు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్ అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందుతుందని చెబుతున్న రసమైతో మా కరీంనగర్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. రాజకీయాలలో పూర్తిగా సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఒకవైపు రేవంత్ రెడ్డి ఇక రైతులకు మేమే మేలు చేశామనేది కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రైతులకు 10 సంవత్సరాలు మేలు చేసింది, మీరు ఈ 2 సంవత్సరాలనే ధ్వంసం చేశారనేది కూడా బీఆర్ఎస్ చెప్తా ఉంది. నిజంగా రైతులకు ఎవరు మేలు చేశారు? ఇక నిన్నటి కామెంట్స్కి సంబంధించి, రేవంత్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రసమై బాలకృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, రైతుల గురించి మాట్లాడాలంటున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? కేసీఆర్ గారు అసెంబ్లీలకు కొత్తగా వచ్చేది ఏమీ లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందే రైతు రాజ్యం కోసం. మన నినాదం కూడా నీళ్లు, నియామకాలు, నిధుల కోసము. మనం కూడా తెలంగాణలో గతంలో కూడా కాంగ్రెస్ పాలనలు కూడా మనం చూసినాం. కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు చూసినాము. ఎలా చెప్పుకోవడానికి కోసం ఇలా రైతుల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకమైనటువంటి ఉన్నది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము, ఆ అసమర్థను కప్పిపుచ్చుకోవడానికి కోసం మేమేదో రైతులు అంటే నువ్వేం చేసిన రైతులకు రైతు బంధును రైతుకు భరోసాగా మార్చుకున్నావు తప్ప రైతు బంధు నువ్వు పెట్టలే కదా. రైతు బంధు కేసీఆర్ గారే పెట్టారు కదా. ఇలా ఎందుకు ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా 3 పంటలకు సమృద్ధిగా నీళ్ళు అంచినటువంటి సందర్భం నుంచి 3 పంటలు పండింది. ఇలా మొట్టమొదటిసారిగా మళ్ళీ మొగులుకు ముఖం పెట్టి మళ్ళీ కన్నీళ్ళ శీలలో నీళ్ళు లేవు, శెలకల నీళ్ళు లేవు, నిన్నేనా మీన రైతు కళ్ళలో నీళ్ళు లేవు, వానమ్మ ఒకసారి వచ్చిపో అని చెప్పేసి కప్పతల్లు ఆడేటటువంటి దుఃఖాన్ని ఇలా తెలంగాణ మీద మనం చూస్తూ ఉన్నాం. మరి ఏది రైతు రాజ్యం? ఈ అసమర్థ పాలనను, ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అసహనాన్ని తప్పించుకోపోవడానికి కోసం కేసీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ కుటుంబం మీద కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు తప్ప. మీరు అన్నట్టుగా చర్చకు వస్తే మాత్రం కావాలంటే నేను ఫామ్ హౌస్ కూడా వస్తాను, మీరు సిద్ధమా అని ఒక సవాల్ విసురుతున్నారు. ఏం చెప్తారు? ఫామ్ హౌస్ల చర్చలు కాదు, రైతుల దగ్గర చర్చలకు రా. నిన్న మళ్ళీ కేటీఆర్ వస్తే ఎందుకు వారిపోయాను? నేను ఒకటి అడుగుతా, కేటీఆర్ నువ్వు వస్తావా, కేసీఆర్ నువ్వు వస్తావా, లేకుంటే మోడీ అనట, ఈయనకట మోడీ రావాలన్నట ఈ కేడికి. నేను ఏం చెప్తున్నా అంటే ఉత్తర మాటలు, ఉత్త మాటలు, ఈ ఏదో ఎలక్షన్లలో 6 గ్యారంటీల అబద్ధాలు చెప్పినట్టుగా, 420 హామీలు ఇచ్చినట్టుగా ఈ మాటలు మాట్లాడితే ఇవి చెల్లయి. తెలంగాణ ఉద్యమంలో కాలి గజ్జగట్టి చాలామందిని చైతన్యం చేసిన రసమై బాలకిషన్ మీద మీ నియోజకవర్గంలో పోస్టర్లు వెలిచడము, నిజంగా రసమై రాసలీలు అనేది ఒక వర్డ్స్ పెట్టి అదంతా పోస్టర్లు కలకలని ఎట్లా చూస్తారు అసలు? నేను ఒక మాట చెప్తా, నేను పోస్టర్ ఏం పెట్టినాం, ఇలా 72 కోట్లు తీసుకొచ్చినాము, 2 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు రోడ్డు మీద రాజకీయం చేసి ఓట్లు అయిపోయిన తర్వాత దాన్ని పట్టించుకోకపోతే మేమేమన్నా బైక్ ర్యాలీ మా నిరసన వ్యక్తం చేస్తామని పోస్టర్ మేము వేసుకుంటే దానికి సమాధానం చెప్పలేక, దానికి డబ్బులు తీసుకురాలేక ఈ సమస్యను పక్కదారి పట్టించడానికి వేసేసారు. మరి ఆయననే కదా, ఆయన గెలిచిన తెల్లారే కేకులు పూసుకొని మూతులు నాకింది మొత్తం అన్ని యూట్యూబ్లలో అన్నది. ఆయనకు ఆ పనులు వస్తాయి కాబట్టి ఆయన ఆలోచన అట్లనే ఉంటుంది. మాకు ప్రజల వైపు తెలంగాణ ఉద్యమకారులకు వచ్చినాం కాబట్టి తెలంగాణ అభివృద్ధి మీద మేము ఆలోచన చేసుకున్నాం. గట్లా ఉన్నది. ఇప్పుడు చిల్లరగాడు చేసే పని చేతగానుడు అది ఏమున్నది పెట్టడానికి. వాడేవాడు ఎట్టుండి కదా, కామలీల కవ్వంపల్లి కేకులు నాకుడు, మూతులు నాకుడు కాదు 18 నెలల అని వాడు పెట్టే. నేను ఏమంటున్నాను, ఒక ఎమ్మెల్యే ఒక బాధ్యతగా వెళ్ళితే ఒక డాక్టర్ కానీ నీ భాష ఎట్లుండాలి? మేమేం అడుగుతున్నాం? రోడ్డు వేయ్యా బాబు అంటున్నావు. నువ్వు రోడ్డు వేస్తావా లేదా దానికి సమాధానం చెప్పాల్సింది ఇడిచిపెట్టి నువ్వు ఈ లీలలు అని ఆ లీలలు ఇదేనా అని ఆ క్యాంప్ ఆఫీసులో నడిచే చర్చ? స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా ఉండబోతుంది మీ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్? ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నా, కరీంనగర్లో స్థానిక సంస్థల్లో గతంలో ఎగిరిన గులాబీ జెండానే మళ్ళీ జెడ్పీ పీఠ మీద గులాబీ జెండా ఎగురబోతా ఉన్నది. ఎక్కడి కాంగ్రెసే చంపిరు, మొత్తం కాలాన్ని చంపిరు, ప్రజలను చంపిరు. అన్నమో రామచంద్ర అనేది వినడానికి దుఃఖంగా అనమాట. అదే తెలంగాణలో ఇగో చూసినావా, మౌలికి మళ్ళీ ముఖం పెట్టి ఇట్లా చూస్తున్నారు. నారెండిపోతూ ఉన్నది, గొర్రెలను మేపుకుంటా ఉన్నారు, బర్రెలను మేపుకుంటారు. ఈ కాలాన్ని చూసిన ఆమె కరీంనగర్ చుట్టూ నీళ్లు ఉంటాయి, గోదావరి నీళ్లు, చుట్టూ నీళ్లు ఉన్న సుఖా దొరకని ఎడారి ఈ భూమి అనే కన్నీళ్ళ పాటలు పాడుకొని కైగట్టుకుంటున్నటువంటి రోజులలో ఇంకా కాంగ్రెస్కు ఓటేసే పరిస్థితి ఉంటుందా? ప్రస్తుతం ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కరీంనగర్లో ఉన్న అన్ని స్థానాలను మేము కైవసం చేసుకుంటాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత పూర్తిగా రైతులను, అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేస్తుంది అనేది కూడా రసమై బాలకృష్ణ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్చంద్తో ప్రశాంత్, ఐ న్యూస్, కరీంనగర్ నుండి.